అందరికీ నమస్కారం. నమస్కారం. అంటే చెక్కుల పంపిణీ 97 వర్త్ 21,34,000 ఇవ్వడము సంతోషమే. తీసుకునే వాళ్ళు కూడా అంతో ఎంతో అందుతుంది, కానీ మేము సంతోషం లేదు. మేము ప్రభుత్వానికి 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. మీరు 60,000 లిమిటేషన్ పెట్టిండ్రు. 3 లక్షలు 4 లక్షలు అయిన వాళ్ళు కూడా देखो थोड़ा समस्या है। हम क्या कर रहे हैं 2 साल से हर बार जब आप चेका देते ना, पहला देते ना, बढ़ाओ बोल के बोले तो गवर्नमेंट ऐसा छोड़ दे हर काम ऐसे हो रहा ప్రతి పని అవుతుంది. కనీసం 10లో ఒక్కటి పెద్ద అమౌంట్ వస్తుంది ప్రతిసారి. ఈసారి అది కూడా రాలే. ₹1,00,000 ఒకసారి ఇచ్చినప్పుడు 4 ఇచ్చినాం. 4 ఇచ్చినాం. ఈసారి ఒక్కటి కూడా రాలేదని నాకు నిన్ననే చెప్పిండు. చాలా బాగా అనిపించింది. 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 20,000 కన్నా ఎక్కువ వస్తలేవు. అయినా కానీ మీ తరఫు నుండి మేము ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి చేస్తాం. और लड़ेंगे गवर्नमेंट से, क्योंकि कई गरीबों को काम आने वाला ये है. वो तो लाखों रुपए खर्चा करेंगे. ₹1,00,000 ఖర్చు పెట్టి మనము ట్రీట్మెంట్ అంటే మట్టిగా రావు. గరీబులకు ఇంకా అమ్ముకుంటారు, అప్పులు చేసుకుంటారు. అనేక మంది ఆర్థికంగా దెబ్బతిని మళ్ళీ కోరుకుంటారు. ఎక్కువ అమౌంట్ వస్తే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. అయితే ఇంకొకటమ్మా, ఇక్కడ సివిల్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఎందుకు ఆ టైంలో జాతే ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు ముందటి కన్నా. ఇప్పుడు బస్ స్టాండ్ ముందర मदर एंड चाइल्ड मतलब लेडीज और बच्चों का हॉस्पिटल भी 1 साल पहले ओपन करे. अभी काम शुरू हो गया वहाँ पर. और ప్రతిసారి మేము చెప్తాం పెద్ద బీమార్లు వస్తే అంటే ప్రతిసారి మీరు వస్తారని లేదు. పెద్ద బీమార్లు ఏంటిదంటే पहले क्या रहता था चिचा, बड़ी बीमारी बोले तो हार्ट अटैक रहता था. अभी क्या हो रहा, कैंसर आ रहा, कॉमन हो गया. लंग्स इन्फेक्शन हो रहा, किडनी का प्रॉब्लम हो गया, ब्रेन स्ट्रोक. अच्छा रहता हो सडनली आ जाता. ఇటువంటి పెద్ద పెద్ద బీమార్లు వస్తుంటే మేము తెలంగాణలో నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. అక్కడ మంచి ట్రీట్మెంట్ అవుతుంది. చాలామంది పెద్ద బీమార్లకు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఒక రోజు అంటే ఎస్టిమేషన్ లిస్ట్ ఇస్తారు. 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చేది. ఇట్లా నేను సుమారు 5 లక్షలు ఒక 30 నుంచి 40 మంది దాకా ఎక్కువ ఇచ్చినాం. ₹3 కోట్ల ఎన్వల్స్ని మేము ఇచ్చినాం. ప్రభుత్వం పైసలైనా ఆడ ఏంటిదంటే ఈ 5 లక్షలు ఫ్రీ అయింది. అయితే ప్రాబ్లం ఏంటిదంటే నిమ్స్ హాస్పిటల్ పోతే బెడ్ దొరకదు. మేజర్ మేము సిఫారసు చేసినాక దొరకదు. అయితే భగవంతుడు ఒక వరం ఇచ్చిండు పేదోళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు. బీబీ నగర్ హైదరాబాద్లో బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్. ఎయిమ్స్ ఇది ప్యూర్లీ सेंट्रल गवर्नमेंट नरेंद्र मोदी DSOS एम्स हॉस्पिटल नया 2 महीना हो गया चालू होके. वहाँ पर बहुत सस्ते में तక్కువ ధరలో బ్లడ్ టెస్ట్లు, అన్ని రకాలైన పరీక్షలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ₹100 15 రూపాయల నుంచి ₹20 ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్ ఆ ఫుల్ జాబ్ బెహతరీన్ ట్రీట్మెంట్ అవుతుంది. నేను ఇక్కడ దాని అడ్రస్ దాన్ని కూడా ఏదైనా అవసరం అనుకుంటే అంటే మనకు పెద్ద బీమార్ వచ్చి 4-5 రోజుల టైం ఉంటుంది, 3 రోజులు 4 రోజులు టైం ఉంటుంది. ఈడేదో అడవిలో మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు समय होते 2 दिन का 3 दिन का टाइम है. तो बीबी नगर का एम्स हॉस्पिटल आपका 100 इन्फॉर्मेशन हमारे बच्चे यहाँ देते. నిజామాబాద్ సివిల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోండి, నిమ్స్ హాస్పిటల్ చేసుకున్నా, లేదా క్యాన్సర్ గురించి బస్వతారకము అవసరం ఉన్నా, లేదా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్. ఇప్పుడు కొత్తగా बीबी నగర్లోని एम्स हॉस्पिटल अद्भुतम बहुत शानदार हॉस्पिटल अपने पास आया. गरीबों के लिए एक तो वरदान है. అదొక పేదలకు ఒక వరం అన్నమాట. అందుకే
మీరు భవిష్యత్తులో మీకు కాకుండా కావాలని కాదు, ఉంటే మీ వాళ్ళకు, మీ చుట్టాలకు, మీ आपके पड़ोसी लोगों को, दोस्तों को बोले ऐसे ज़्यादा मत खराब कर लो, प्राइवेट हॉस्पिटल में जाना। प्राइवेट हॉस्पिटल मेरा भी है, मैं ये नहीं चाहता हूँ कि హాస్పిటల్ का कमाई ज़्यादा होना बोल के मैं कभी ये भी नहीं सोचता। तो ఇవన్నీ కూడా మీరు భవిష్యత్తులో మీకు తెలిసిన వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి. హైదరాబాద్ పెద్ద బీమాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇంకా మీకు ఇక్కడ నుంచి ఫోన్ చేసి మా వాళ్ళు చెప్తారు, అడ్రస్ ఇస్తారు, ఫోన్ నెంబర్లు అక్కడ పిఆర్ఓ ఉంటారు, వాళ్ళతో అన్నీ కూడా తీస్తారు. ఈరోజు